నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు, సచివాలయాల్లో ఈ కార్యక్రమం వేడుకల వాతావరణంలో జరిగింది. ముఖ్యంగా కలువాయి హైస్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నాయకులు, యువకులు పాల్గొన్న యోగా శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ శ్యామ్ సుందర్రాజు, టీడీపీ నాయకుడు రఘురామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘురామిరెడ్డి మాట్లాడుతూ, యోగా అనేది మన పురాతన భారతీయ సంస్కృతిలో భాగం. ఇది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక శాంతిని కలిగించే సాధన. ప్రతి ఒక్కరూ రోజు కొన్ని నిమిషాలు యోగానికి కేటాయించాలని చెప్పారు. అధికారులు, ఉపాధ్యాయులు యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా తీసుకుని రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు యోగాసనాల్లో చురుగ్గా పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను వివరించి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, బీజేపీ నాయకుడు శ్రీ దండు పెంచలయ్య, స్థానిక సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే, రిలాక్స్.